హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఫోటోషాప్లో మన టాపిక్ వచ్చేసి షేప్స్ అనమాట. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న చూడండి షేప్స్. ఈ షేప్స్ రెడీమేడ్ షేప్స్ అనమాట. ఇవన్నీ రెక్టాంగిల్ టూల్, ఎలిప్స్ టూల్, ట్రయాంగిల్ టూల్, పాలిగోన్ టూల్, లైన్ టూల్, కస్టమ్ షేప్ టూల్ అనమాట. ఓకే, ఇవన్నీ రెడీమేడ్ షేప్స్. వీటిని యాక్టివేట్ చేయడం కోసం యూ హెవ్ టు ప్రెస్ షార్ట్ కట్ కీ యూ అనమాట. యూ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ టూల్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, నేను ఇప్పుడు ఈ రెక్టాంగిల్ టూల్ తీసుకుని ఇక్కడ ఒక షేప్ డ్రా చేసుకుని ఇలాగా. ఇది రెడీమేడ్ షేప్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ పైన కనిపిస్తున్న బ్లూ బటన్లో కలర్ డైరెక్ట్గా రీప్లేస్ అయిపోతుంది అనమాట. మీరే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఐల్ టేక్ వన్ మోర్ కాపీ ఆఫ్ ద సేమ్ బాక్స్. కంట్రోల్ జే రెక్టాంగిల్ ఇక్కడ పక్కన పెడుతున్నాను. కంట్రోల్ జే వన్ మోర్ రెక్టాంగిల్. ఓకే, 3 షేప్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను వీటి కలర్ రీప్లేస్ చేయాలంటే ఇక్కడ లేయర్లో కార్నర్లో కనిపిస్తున్న చిన్న బాక్స్ ఉంది, రెక్టాంగిల్ బాక్స్ ఉంది. దీని మీద డబుల్ క్లిక్ చేసి we can change the color. Okay, see this is what happening with shape tool అనమాట. ఓకే, అంటే ఈ షేప్ టూల్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఈ కనిపిస్తున్న ఒక ఆప్షన్ బార్ ఉంటుంది. ఈ ఆప్షన్ బార్లో కనిపిస్తున్న ఆప్షన్స్ కూడా కంపల్సరీగా షేప్ ఉండాలి. ఇక్కడ ఉంటే మీకు విత్ కలర్ వస్తుంది. ఓకే, అలా కాకుండా మీకు ఇక్కడ పాత్ అని ఉంటే పాతని పెట్టి మీరు ఎప్పుడైతే డ్రా చేస్తారు ఇలాగా మీకు అప్పుడు కలర్ రాదు. యూ వోంట్ గెట్ కలర్ అనమాట. ఓకే, కలర్ రాదు. ఇంకోటి ఉన్న ఎగ్జిస్టింగ్ లేయర్ మీద కలర్ వస్తుంది అనమాట. రైట్, ఫైన్. ఇప్పుడు మీకు ఇవి డిలీట్ చేసేస్తాను. నేను ఈ లేయర్స్ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి విల్ ట్రై ఆన్ పాత్ టూల్ ఆల్మోస్ట్ పాత్ ఆప్షన్ మీద. ఇప్పుడు తీసుకుని నేను పాత్ టూల్ తీసుకున్నాను. పాత్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ సిరీస్ మీ కలర్ ఏం రాలేదు. ప్లస్ కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన కలర్ని కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ పడుతుంది. అదే చేయొచ్చు. లేదంటే మీరు ఇక్కడ పెయింట్ బకెట్ తీసుకుని పెయింట్ బకెట్ అయినా కావాల్సిన కలర్ని ఫిల్అప్ చేయొచ్చు. మామూలుగా పెయింట్ బకెట్ తీసుకుంటే మీకు ఫోర్గ్రౌండ్ కలర్ పడుతుంది. ఇందులో ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్అప్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా అనమాట. మీకు విత్ కలర్ అయితే పాత్ ఆప్షన్తో రాదు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ విత్ దీ షేప్స్ అనమాట. సో మీకు ఇందులో చాలా షేప్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ మీరు 1 by 1 ట్రై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు షేప్ ఆప్షన్ పెట్టుకొని అన్ని ఆల్ షేప్స్ టేక్ దిస్ రెక్టాంగిల్. సో మీకు ఇక్కడ రెక్టాంగిల్ ఏమవుతుందంటే మీకు ఒక షార్ప్ కార్నర్స్ వస్తున్నాయి. ఇన్ కేస్ మీకు రౌండెడ్ కార్నర్ రెక్టాంగిల్ కావాలి, దెన్ వాట్ యూ కెన్ డూ అగైన్ కమ్ హియర్. ఈ కార్నర్లో కనిపిస్తున్న ఈ రౌండెడ్ పిక్సెల్లో నేను ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్, దీంట్లో మీరు ఎంటర్ సమ్ వాల్యూ 25 పెట్టాను నేను. నౌ ఐఎమ్ డ్రాయింగ్ దిస్ టైమ్. సీ దిస్ నౌ. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ వచ్చేసి మీకు విత్ రౌండెడ్ కార్నర్స్ వచ్చిందనమాట. అండర్స్టాండ్? ఈ విధంగా అనమాట. మీకు మళ్ళీ మీకు ఇది రెక్టాంగులర్ వద్దు, మీకు ఈ రౌండెడ్ కార్నర్స్ వద్దుంటే దీన్ని మీరు 0 చేసేయచ్చు. చేసేసి again you draw. So again you are getting the sharp corners అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ విత్ దిస్ షేప్ టూల్స్. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ చూజ్ ఆల్ దీస్ షేప్ ఆప్షన్స్. యూ కెన్ ట్రై విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట. టేక్ దిస్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. దీంట్లో ఫిల్అప్ చేయండి కలర్, ఫిల్ సమ్ కలర్. ఓకే, టేక్ దిస్ పాలిగోనల్ టూల్. ఓకే, కొన్నింటికి మీకు ఇక్కడ పైన సబ్ ఆప్షన్స్ ఉంటాయి. సేపు మీరు పాలిగాన్ తీసుకుంటే మీకు ఇక్కడ పాయింట్స్ 8 ఉన్నాయి. మేక్ ఇట్ 7. ఓకే, అంటే ఫ్రెష్గా నెక్స్ట్ టైం డ్రా చేస్తున్న షేప్ వచ్చేసి విత్ 7 పాయింట్స్ వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ వాట్ యూ కెన్ డూ విత్ ది షేప్ టూల్ అనమాట. రైట్, ఇప్పుడు దీని కలర్ మార్చాలి మీరు. ఇన్ కేస్ డబుల్ క్లిక్ హియర్, చూస్ ద కలర్. రైట్, సో దీస్ ఆర్ ఆల్ విత్ షేప్ టూల్స్ అనమాట. మామూలుగా కింద వచ్చేసి లైన్ టూల్ ఉంది. మీరు నార్మల్గా ఏదో ఒక లైన్ డ్రా చేయాలి, వర్టికల్లీ హారిజాంటల్లీ. దట్ ఆల్సో యూ కెన్ డూ. మీకు ఇక్కడ లైన్స్ వచ్చి ఉంటే డాటెడ్ లైన్స్ కావాలి, స్మాల్ డాట్ లైన్స్ కావాలి. ఓకే, డ్రా దీస్ సిరీస్. ఓకే, ఇదే సేమ్ థింగ్ అగైన్. మీకు వీటి కూడా విత్ కలర్స్ కావాలంటే యూ కెన్ చేంజ్ ద కలర్. ఓకే, చేంజ్ ద కలర్ ఆఫ్ ద లైన్. సారీ, ఎక్కువగా ఫిల్అప్ అయిపోయినాయి ఇవి. వీళ్ళు క్లియర్ ఫస్ట్ ఆల్ కొంచెం స్క్రీన్ క్లియర్ చేద్దాము. రైట్, ఇంకో క్రౌడెడ్ అయిపోయింది కదా ఇది. టేక్ ద లైన్, డ్రా దిస్. సారీ, షిఫ్ట్. నార్మల్ లైన్ వచ్చింది. టేక్ దిస్. ఇక్కడ మీరు టేక్ దిస్ డాటెడ్ లైన్స్. కలర్ మార్చాలి. ఇదే లైన్. ఇన్ కేస్ టేక్ ఎ ఫ్రెష్ లైన్. ఓకే, మీరు ఈ లైన్ థిక్నెస్ పెంచాలన్నా తగ్గించాలన్నా యూ కెన్ సెలెక్ట్ హియర్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ విత్ షేప్స్ అనమాట. ఇంకొక ఇక్కడ ఆప్షన్ ఇంకోటి ఏముందంటే మీకు కొన్ని రెడీమేడ్
షేప్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఓకే రైట్. ఇక్కడ మీ కింద ఇక్కడ ఇవన్నీ అయిన తర్వాత క్లాస్ ఆఫ్ కస్టమ్ షేప్ టూల్ ఉంది. ఈ కస్టమ్ షేప్ టూల్లో వస్తే మీకు ఇక్కడ పైన చూడండి, ఇక్కడ ఆల్ రెడీమేడ్ షేప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మీకు. ఓకే సిరీస్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, లీవ్స్, ట్రీస్. సిరీస్ ట్రీ ఒకటి ఉంది, నేను ట్రీని ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే సిరీస్ దీన్ని నేను ఫిల్ విత్ గ్రీన్ కలర్. సిరీస్ మీకు ఒక రెడీమేడ్ ట్రీ వచ్చేస్తుంది అనమాట. ఓకే ఒక ఫ్లవర్ కావాలి మీకు, ఇన్ కేస్ మీరు ఇక్కడ ఈ ఫోల్డర్స్ ఓపెన్ చేసి, అంటే మీ వర్షన్ కూడా చెక్ చేసుకుంటే అందులో ఉండాలి. సిరీస్ ఇట్స్ రోజ్ కలర్, రోజ్ ఫ్లవర్ ఏ కలర్ ఉంటుంది? పింక్ కలర్. రైట్. సేమ్ ఈ విధంగా మీరు ఇంకేస్ ఇప్పుడు దీని కలర్ మార్చాలి మీరు. ఐ విల్ మేక్ కాపీ ఆఫ్ ద సేమ్ రోజ్. ఓకే దీని కలర్ మార్చాలి మీరు. యూ వాంట్ రీప్లేస్ ద కలర్ ఆఫ్ దిస్ రోజ్. ఓకే మీరు ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేసి డబుల్ క్లిక్ చేయండి, ఈ కలర్ బాక్స్ వస్తుంది బాగా. యూ కెన్ చేంజ్ దిస్ కలర్. రైట్. ఇలాగ మీకు కస్టమ్ షేప్స్ అంటాం, వీటి రెడీమేడ్ షేప్స్ చాలా వస్తాయి. యూ కెన్ యూజ్ ఆల్ దోస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వైల్డ్ యానిమల్స్ అని కూడా ఒక ఆప్షన్ ఉంది. టేక్ దిస్ వైల్డ్ యానిమల్స్. దిస్ టైగర్ ఉంది. కీప్ ద టైగర్, చేంజ్ ద కలర్. ఓకే మామూలుగా క్లోజెస్ట్ టు ద కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని చేంజ్. రైట్. కంట్రోల్ జే. ఐఎమ్ మేకింగ్ వన్ మోర్ కాపీ ఆఫ్ ద సేమ్. డబుల్ క్లిక్ చేయండి ఇక్కడ, చేంజ్ ద కలర్. ఓకే దీస్ ఆర్ ఆల్ రెడీమేడ్ షేప్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఓకే నా మనకు వీటిలో మన ఆల్మోస్ట్ అన్ని షేప్స్ చూసేసాం మనము విత్ కస్టమ్ షేప్ టూల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూస్తుంటే వచ్చేసి ఇక్కడ హ్యాండ్ టూల్. ప్రెస్ హెచ్. ఓకే హెచ్ అని ప్రెస్ చేస్తే మీరు మామూలుగా ఈ కన్వెన్షనల్ లేఅవుట్ మీరు ఎలాగైనా మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే జనరల్గా మీకు ఎప్పుడైతే ఎప్పుడు హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ టూల్, మీరు ఏదైనా ఇమేజ్ని మీరు కాపీ చేస్తున్నా లేదా సెలెక్షన్ చేస్తున్నా, మీరు క్లోజ్గా తీసుకొని సెలెక్ట్ చేస్తున్నప్పుడు మీరు జూమ్ చేయాలి పిక్చర్ని. ఓకే ఇలా జూమ్ చేసి మీరు దీన్ని మూవ్ చేయలేదు జూమ్ టూల్తో. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, టేక్ దిస్ హ్యాండ్ టూల్. ఓకే దిస్ యూ కెన్ మూవ్ ఎనీవేర్ అనమాట. రైట్. దిస్ ఇస్ వాట్ కాల్డ్ హ్యాండ్ టూల్. హెచ్కి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మీకు మామూలుగా హ్యాండ్ టూల్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఏ టూల్ ఎగ్జిస్టింగ్లో ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగులర్ టూల్ ఉంది ఇక్కడ, ప్రెస్ హెచ్. దిస్ హ్యాండ్ టూల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇందులో ఇంకొక టూల్ వచ్చేసింది రొటేట్ టూల్. ప్రెస్ ఆర్. ఓకే మీరు కనిపిస్తున్న ఇమేజ్ని ఏదైనా కానీ మీరు మీకు కావాల్సిన డైరెక్షన్లో మీరు రొటేట్ చేయొచ్చు. ఇలా మాన్యువల్గా అయినా చేయొచ్చు, లేదంటే మీరు వాల్యూస్ అక్కడ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. 45 degrees, 90 degrees, ఓకే 180 degrees. సో ఈ విధంగా మీకు కావాల్సిన విధంగా మీరు రొటేట్ చేసుకోవచ్చు అంట. అలా కాకుండా మీరు నార్మల్గా యాక్చువల్ పొజిషన్కి వెళ్ళాలి అంటే ప్రెస్ ఎస్కేప్. ఓకే విచ్ యూ హావ్ టు ప్రెస్ ఎస్కేప్ అనమాట. మీరు రొటేట్ ఇలా చేస్తున్నారు, మీకు ఇది వద్దు, మీకు ఒరిజినల్ ఏదైతే డైరెక్షన్ ఉందో, ఒరిజినల్ పొజిషన్ ఏదైతే ఉందో ఇమేజ్, దానికి వెళ్ళాలంటే ఒకటి ప్రెస్ ఎస్కేప్ కీ అనమాట. ఓకే రైట్. ఇది వచ్చేసి రొటేషన్. దీనికి షార్ట్ కట్కి వచ్చేసి ఆర్ అనమాట. హ్యాండ్ టూల్కి వచ్చేసి హెచ్, రొటేట్కి వచ్చేసి ఆర్ అనమాట. దెన్ కమింగ్ టు ఫైనల్ టూల్ జూమ్ టూల్. దీనికి షార్ట్ కట్కి వచ్చేసి జెడ్. ఓకే జెడ్ అని పెట్టి మీరు క్లిక్ చేయండి ఇక్కడ దీని మీద. సిరీస్ మీకు ఆటోమేటిక్గా ఈ పిక్చర్ జూమ్ అవుతుంది. అదే ఆల్ట్కి ప్రెస్ చేసి మీరు క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది అన్నమాట. ఓకే ఆల్ట్ తీసేయండి, జూమ్ ఇన్, ఆల్ట్ జూమ్ అవుట్. ఓకే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అనమాట. ఓకే ఇలా కాకుండా మీ ఎగ్జాక్ట్గా స్క్రీన్ సైజ్ ఎంత ఉంది అంత రావాలంటే ప్రెస్ కంట్రోల్ 0. ఓకే సో ఎగ్జాక్ట్ మీ ఇమేజ్ వచ్చేసి ఈ లేఅవుట్లో ఫిట్ అవుతుంది అన్నమాట. రైట్. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ టూల్ బార్. ఓకే ఫ్రెండ్స్. సో విత్ దిస్ మన ఈ సెషన్ ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది. టూల్ బార్స్ అని మనం మ్యాక్సిమం కవర్ చేసాము. దీనికి సంబంధించిన అడ్వాన్స్ రిలేటెడ్ టాపిక్స్ మన ఫర్దర్ క్లాసెస్లో చూసాము. ఓకే ఫ్రెండ్స్. సో విత్ దిస్ నాకు తెలిసి మీకు ఆల్మోస్ట్ అన్నీ అర్థమై ఉంటాయి అనుకుంటాను. ఏమైనా మీ సజెషన్స్ ఉన్న కామెంట్స్ ఉన్నా మీరు నాకు తెలియజేయచ్చు. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.